మరికొన్ని కాసేపట్లో 10 నిమిషాల్లో ప్రారంభిస్తుంది. దుర్గా అనుదాత్రి చిన్నారి చేత భగవద్గీత శ్లోకాలన్నీ కూడా మనం జీవితం మొత్తం కూడా ప్రయత్నించిన జరగనటువంటి అద్భుతమైనటువంటి కార్యం భగవంతుడు ఆ చిన్నారికి ప్రసాదించాడు. అమ్మాయి ఆ భగవద్గీతనంతటినీ కూడా కంఠస్థం చేసేసింది. గోల్డ్ మెడలిస్ట్ అంట పోటీల్లో. అటువంటి చిన్నారిని ఈరోజు కమిటీ వారు ఇక్కడికి తీసుకొచ్చారు. మనందరికీ కూడా భగవద్గీతని వినిపించడం జరుగుతుంది. మరి ఒక 10 నిమిషాల్లో ప్రారంభించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా మండపం వద్దకు చేసి ఆ చిన్నారిని ఆలపించేటువంటి భగవద్గీతని చెవులారా వినండి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవద్గీత చదువుకోవాలి. బట్ కానీ ఈ రోజుల్లో అది జరగట్లేదు. ఇక్కడ ఎక్కడో ఎవరైనా కాలం చేసినప్పుడో ఎప్పుడో చేస్తున్నారు. అటువంటి దానిని ఇప్పుడు మనకి మహత్భాగ్యాన్ని కలిగించాడు. చక్కటి భగవద్గీతని కంఠస్థం చేసినటువంటి అమ్మాయి చూడకుండా చక్కగా మనందరికీ కూడా భగవద్గీత శ్లోకాలను తీసుకుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి సందేశం. అటువంటి భగవద్గీతని మరికొద్ది 10 నిమిషాల్లో ప్రారంభించడం జరుగుతుంది. 7-2 నిమిషాలకి 7-15 నిమిషాలకి అమ్మాయి ఆ భగవద్గీతని ప్రారంభిస్తుంది. భక్తులు, పెద్దలు, పిల్లలు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా మండపం వద్దకు ఇచ్చేసి చక్కగా భగవద్గీత పారాయణని ధరించవలసిందిగా కోరుతున్నాను.